అధికార పార్టీ అంటేనే నేతల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వచ్చిపోయే కార్యకర్తలను కలుస్తూ నేతలు ఎప్పుడూ ఫుల్ బిజీగా కనిపిస్తుంటారు. అదేం చిత్రమో కానీ కరీంనగర్ కాంగ్రెస్లో మాత్రం ఆ హుషారు కనిపించడం లేదట. దీంతో క్యాడర్ మొత్తం అయోమయంగా ఉందట. స్థానిక సంస్థల ఎన్నికలకు ఓవైపు పార్టీలు సన్నద్ధమవుతున్న వేళ పవర్లో ఉన్న పార్టీలో ఈ సైలెన్స్ దేనికి సంకేతం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నా క్యాడర్లో జోష్ తగ్గిందట. అసలు అక్కడ ఏం జరుగుతోంది? పార్టీ డీలా పడ్డానికి గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణలో పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువగా కనిపించే జిల్లాల్లో కరీంనగర్ చాలా ప్రధానమైంది. ఎంతో మంది పేరున్న నేతలు ఇక్కడి నుంచి వివిధ పార్టీల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. పొలిటికల్ గా ఇంతటి ప్రాధాన్యం ఉన్న చోట అది చేతిలో పవరున్న కాంగ్రెస్ లో అంత అయోమయ పరిస్థితులు నెలకొన్నాయట. కీలక నేతలు ఎవరికి వారుగా తమ బిజీ స్కెడ్యూల్లో ఉండడంతో ఇతర పార్టీల నుంచి వచ్చి హస్తంలో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదట. ఇదేదో ఆషామాషీగా చెబుతోంది కాదు. ఓవైపు అన్ని పార్టీలు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. మరో 2 నెలల్లో జరుగుతాయని భావిస్తోన్న లోకల్ బాడీ ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేయడమే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న కీలక నాయకులను, క్యాడర్ను తమ వైపు ఆకర్షించడంలో బిజీగా ఉన్నాయి. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ ఈ విషయంలో ఆయా పార్టీల నుంచి కీలక పాత్ర పోషిస్తున్నారట. బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో పవర్లో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో కొంత వెనకడుగులో ఉందన్న అభిప్రాయం జిల్లా నాయకులే చెబుతున్నారట. ఇదే ఇప్పుడు అత్యంత ప్రాధాన్య అంశంగా మారిందట. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ సుమారు 3,70,000 ఓట్లున్నాయి. జిల్లా కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎక్కువగా ఇక్కడే స్థిరపడుతున్నారు. ఇక్కడ పట్టు పెంచుకున్న పార్టీలు ఈ నియోజకవర్గ ప్రభావం జిల్లాలో ఇతర కేంద్రాలపైన పడుతుంది. అందుకే జిల్లాపై పైచేయి సాధించేందుకు పొలిటికల్ పార్టీలు తహతహలాడుతుంటాయి. ఇంతటి కీలకమైన చోట అధికార కాంగ్రెస్లో మాత్రం పరిస్థితి సైలెంట్గా ఉందన్న మాట వినిపిస్తోంది. అసలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికే పరిమితమైంది. ఇక హస్తం అభ్యర్థి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు. ఉన్న కొంతమంది నేతల మధ్య విభేదాలు సైతం తీవ్రస్థాయిలో ఉన్నాయని ప్రచారం సాగుతోంది. బయటకు అంతగా కనిపించకపోయినా అంతర్గతంగా రగులుతున్నాయట. నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా సరే వారి బిజీ స్కెడ్యూల్ కారణంగా ఇక్కడ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఎలా ఉన్నా మరో 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అతి పెద్దది. ఇక్కడ మొత్తం 66 డివిజన్లున్నాయి. దీంతో ఇక్కడ జెండా ఎగిరేయడం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. దీంతో ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన ప్రతివ్యూహాల్లో నిమగ్నమైంది. కీలకమైన బలమైన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించే పనిని ముమ్మరంగా చేపడుతున్నారు. కానీ అధికార కాంగ్రెస్లో మాత్రం ఇప్పటి వరకు అలాంటి హడావుడి, జోష్ ఏదీ కనిపించడం లేదని క్యాడర్ గుసగుసలాడుతోందట. సహజంగానే ఒక పార్టీ అధికారంలో ఉందంటే ఎలాంటి ఎన్నికలొచ్చినా సంబంధిత పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు క్యూ కడుతూ ఉంటారు. బడా నేతలను ప్రసన్నం చేసుకుని ఎలాగైనా టికెట్ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కరీంనగర్లో కాంగ్రెస్ అలాంటి ఛాయలేవీ కనిపించడం లేదన్నది సామాన్య కార్యకర్త సైతం చెప్పే మాట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్లో ప్రస్తుతం 3 మంత్రులున్నారు. హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న పొన్నం ప్రభాకర్,
కీలక శాఖలు నిర్వహిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. దీంతో ఆయన జిల్లాపై పెద్దగా దృష్టి పెట్టలేని పరిస్థితి. మరో మంత్రి శ్రీధర్ బాబుది సైతం ఇదే పరిస్థితి. ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ అనుక్షణం సీఎం రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారాయన. ఏదైనా కొంత తీరిక సమయం దొరికితే తన నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటున్నారాయన. ఇక కొత్తగా మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఫోకస్ ఎక్కువగా తన నియోజకవర్గంతో పాటు జగిత్యాల జిల్లాపైనే ఉందని చెప్పాలి. ఇలా ఉన్న ముగ్గురు మంత్రులు ఊపిరి సలపలేనంత బిజీగా ఉన్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎక్కువగా తన నియోజకవర్గంపైనే ఫోకస్ చేసే పరిస్థితి నెలకొందట. దీంతో ఇప్పుడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎవరైనా ఇతర పార్టీల నాయకులు భావిస్తే తమకు అండగా ఎవరు ఉంటారు, ఎవరిని నమ్ముకుని హస్తం కండువా కప్పుకోవాలో తెలియడం లేదని గుసగుసలాడుతున్నారట. ఫలితంగానే జిల్లా కాంగ్రెస్లోకి పెద్దగా చేరికలు లేవన్న టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని నేతలకు ఇప్పటికే సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇకనైనా ఆయా మంత్రులు జిల్లా రాజకీయాలపై గట్టిగా ఫోకస్ చేయాలని కోరుతున్నాయి పార్టీ శ్రేణులు. మరి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను కాంగ్రెస్ నేతలు ఫాలో అవుతారో లేదో వేచి చూడాల్సిందే.